హాయ్ వ్యవసాయ మిత్రులందరికీ నమస్కారం. చెన్నై వెజిటేబుల్ మార్కెట్ అప్డేట్కి స్వాగతం. నాటి స్థానిక వెజిటేబుల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుపోయే ముందు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన వీడియోస్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి చూడండి. సో ఈ వీడియోని అయితే చివరకు చూడండి. అన్ని వెజిటేబుల్ యొక్క ధరలు తెలుసుకుందాం. ముందుగా చిక్కుడు 30 నుంచి 45 రూపాయలు, ఆమ్లా కిలో 150 నుంచి 160 రూపాయలు, బేబీకార్న్ కిలో 75 నుంచి 80 రూపాయలు, బీన్స్ కిలో 65 నుంచి 80 రూపాయలు, వైట్ బీన్స్ కిలో 40 నుంచి 50 రూపాయలు, బీట్రూట్ కిలో 20 నుంచి 30 రూపాయలు, కాకరకాయ కిలో 35 నుంచి 50 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 25 నుంచి 40 రూపాయలు, డబ్బు వంకాయ కిలో 35 నుంచి 45 రూపాయలు, గ్రీన్ వంకాయ కిలో 25 నుంచి 40 రూపాయలు, భుజాల వంకాయ 10 నుంచి 15 రూపాయలు, బటర్ బీన్స్ 60 నుంచి 95 రూపాయలు, క్యాబేజ్ 8 నుంచి 15 రూపాయలు, క్యాప్సికమ్ 45 నుంచి 55 రూపాయలు, క్యారెట్ 25 నుంచి 30 రూపాయలు, క్యాలీఫ్లవర్ 10 నుంచి 20 రూపాయలు, చోచో వంకాయ 20 నుంచి 25 రూపాయలు, గోడు చిక్కుడు 40 నుంచి 50 రూపాయలు, టెంకాయలు 30 నుంచి 45 రూపాయలు, దోసకాయ 20 నుంచి 25 రూపాయలు, స్వీట్ కార్న్ 20 నుంచి 25 రూపాయలు, బటర్ బీన్స్ 50 నుంచి 90 రూపాయలు, మునక్కాయలు 40 నుంచి 60 రూపాయలు, వెల్లుల్లి 150 నుంచి 180 రూపాయలు, అల్లం 40 నుంచి 55 రూపాయలు, గ్రీన్ బఠానీ 70 నుంచి 100 రూపాయలు, పచ్చిమిర్చి 50 నుంచి 70 రూపాయలు, దొండకాయలు 20 నుంచి 25 రూపాయలు, బెండకాయ 25 నుంచి 30 రూపాయలు, తినే మామిడి 8 నుంచి 15 రూపాయలు, నూకలు 10 నుంచి 25 రూపాయలు, ఆనియన్ 15 నుంచి 25 రూపాయలు, వైట్ ఆనియన్ 20 నుంచి 30 రూపాయలు, బీరకాయలు 20 నుంచి 30 రూపాయలు, పొటాటో 10 నుంచి 20 రూపాయలు, స్వీట్ పొటాటో 10 నుంచి 20 రూపాయలు, ముల్లంగి 10 నుంచి 15 రూపాయలు, పొట్లకాయ 10 నుంచి 25 రూపాయలు, సొరకాయ 10 నుంచి 25 రూపాయలు, టమోటో ఒక బాక్స్ 300 నుంచి 350 రూపాయలు, అరటి పువ్వు 10 నుంచి 20 రూపాయలు, అరటి దుంప 6 నుంచి 15 రూపాయలు, తినే గుమ్మడికాయ 5 నుంచి 8 రూపాయలు, లెమన్ 100 నుంచి 140 రూపాయలు, పుదీనా 5 నుంచి 10 రూపాయలు కట్ట, కొత్తిమీర ఒక కట్ట 5 నుంచి 8 రూపాయలు, అలాగే వరి వంకాయ 10 నుంచి 15 రూపాయలు పలికాయండి. రైతులకు ముఖ్య గమనిక ఏమిటంటే మన రేట్స్ అనేవి రైతుల యొక్క వెజిటేబుల్ తాజాదనం బట్టి మారుతూ ఉంటాయండి. అది రైతులు ముఖ్యంగా గమనించుకోగలరు. అలాగే మనం చేసే పంటకి రేట్స్ అనేవి మంచిగా వచ్చిందంటే ఆ రైతు ఆనందమే వేరేలా ఉంటాయి. సో నాకైతే ప్రస్తుతానికైతే అందరికీ కొంచెం రేట్స్ అనేవి మంచిగానే ఉందని అనిపిస్తూ ఉంది. సో అలాగే మీరు చేసే గ్రేడింగు, మీరు చేసే ప్రాంతం యొక్క మార్కెట్ రేట్స్ కూడా కంపేర్ చేసుకోండి. అలాగే మీ మరిన్ని అప్డేట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.